బోరబండలో రౌడీ రాజ్యం నడుస్తోందా? బాబా ఫసీయుద్దీన్ హత్యకు స్కెచ్ వేశారా? ఫసీయుద్దీన్ను చంపాలనుకుంటున్నదెవరు? బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ బోరున విలిపించారు. తన హత్యకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుట్ర పన్నారని ఆరోపించారు. తన ఇంటికి రౌడీల్ని కూడా పంపారని ఆరోపించారు. మరి ఫసీయుద్దీన్ వ్యాఖ్యలపై మాగంటి రియాక్షన్ ఏంటి? జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో రాజకీయాలు వేడెక్కాయి. గత నెల 29న బీఆర్ఎస్ నేత మొహమ్మద్ సర్దార్ ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సర్దార్ ఆత్మహత్యకు కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ వేధింపులే కారణమని బాధితుడు కుటుంబ సభ్యులు ఆరోపించారు. జీహెచ్ఎంసీ ద్వారా సర్దార్ ఇంటిని కూల్చేందుకు కార్పొరేటర్ ఫసీయుద్దీన్ ప్రయత్నించాడని, డబ్బు కోసం వేధించాడని సర్దార్ తండ్రి, తమ్ముడు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఫసీయుద్దీన్ని అరెస్టు చేయాలంటూ వందలాది మందితో పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. బీఆర్ఎస్ కార్యకర్త సర్దార్ చావుకు తాను కారణం కాదన్నారు బాబా ఫసీయుద్దీన్. సర్దార్ అంత్యక్రియలకు వెళ్దామనుకున్నానని, కానీ అక్కడ రౌడీ షీటర్లు ఉన్నారని తనకు చెప్పడంతో వెళ్లలేకపోయానన్నారు. అప్పటికి అక్కడ కుట్ర పన్ని నన్ను చంపుదామని కూడా ప్రయత్నాలు చేస్తున్న ఒక మాబ్ బిల్డింగ్లుగా చేసి చంపుదామనే ప్రయత్నం కూడా చేశారు. క్లియర్గా స్లోగన్స్ ఇస్తున్నారు. వాళ్ళు స్లోగన్స్ ఇస్తున్నారు. బాబా జాన్ కా బద్లా జాన్ లింగే, తేరీ జాన్ నహీ చోడేంగే అని పెద్ద పెద్ద స్లోగన్లు ఇవ్వటం, రౌడీ చీటర్లంతా ఒక గుమ్ముగూడటం, ఒక భయానక వాతావరణం సృష్టించడం జరిగింది. తనను చంపించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ యత్నిస్తున్నారని ఆరోపించారు బాబా. ఆ బోరబండ వాసులు 10 మంది ఉంటే 90 మంది కూడా రౌడీ షీటర్ల నుంచి, అక్కడ ఉన్న ఫైనాన్సర్ల నుంచి, ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ ప్రవేశపరించి అక్కడ మాపును బిల్డప్ చేసి నా మీద దాడి చేసే ప్రయత్నం చేయటం. ఇది ఏమో దాడిగా సిద్ధంగా ఉన్నా, కానీ చివరిగా నా తమ్ముడు సర్దార్ యొక్క చివరి చూపు చూద్దాన్ని కూడా నన్ను చివరి చూపు చూడనీయకుండా చేయడం జరిగిన బాధాకరంగా ఉంది. బాబా ఫసీయుద్దీన్ క్రెడిబిలిటీ లేని వ్యక్తి అన్నారు మాగంటి గోపీనాథ్. అలాంటి వ్యక్తి చేసే ఆరోపణలకు తాను స్పందించబోమన్నారు.